హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారు? మనము జలములలో బడి వెళ్ళినా అవి మనల్ని ఏమీ చేయలేవు, అగ్నిలో నడిచినను మనకు అవేమీ చేయలేవు, అంటే మనం కాలిపోము. సో ఇవన్నిటికీ అర్థం ఏంటంటే దేవుడైన యేసు ప్రభువారు మనకు చెప్తున్నారు, మనము ఎలాంటి ప్రాబ్లంలో వెళ్తున్నా ఆయన చూస్తున్నారు, ఆయన మనల్ని రక్షిస్తారు, ఆయన మనల్ని విడిపిస్తారు. మనము ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా మనము పడిపోము. సో ఒకవేళ మనం పడిపోయినా కూడా దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఎల్లప్పుడూ లేవనెత్తుతూనే ఉంటారు. అలాగే మనం పడిపోకుండా ఉండగలిగే సామర్థ్యం దేవుడైన యేసు ప్రభువారు మనకు కూడా ఇచ్చారు. సో అది మనం గుర్తుపెట్టుకొని మనము పడిపోకుండా ఉండడానికి మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సో ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలనేది మనకు మ్యాండేటరీగా ఉంటుంది. అలాగే మనం ప్రతి వారం ఉపవాసం ఉండాలనేది అది మనకు చాలా చాలా యూస్ఫుల్. సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా అలా చేయాలి. అలాగే మనము ఎలాంటి ప్రాబ్లం అయినా, అది ఎంతటి ప్రాబ్లం అయినా, అంటే మనల్ని పూర్తిగా జలములలోకి లోతులోకి లాగగలిగే ప్రాబ్లం అయినా కానీ మనం మాత్రం పడిపోకుండా మనం ఖచ్చితంగా మళ్ళీ పైకి వస్తాము. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన చెయ్యి ఎప్పుడూ విడవలేదు. సో మనం నీళ్ళలో పడిపోయినా కూడా ఆయన మన చేయి పట్టుకొని మనల్ని పైకి లేపుతారు. అలాగే మనము అగ్నిలో నడుస్తున్నా కానీ ఆ అగ్ని మనల్ని కాల్చలేదు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన చుట్టూ ఆయన మనల్ని కాపాడడానికి ఒక కంచెని ఏర్పరిచి ఉన్నారు. సో ఆ కంచె ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మనము విశ్వాసం కలిగి ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ మనము కష్టాల్లో కూడా ఎప్పుడూ దేవుడైన యేసు ప్రభువారిని తిరస్కరించకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం రోజు ప్రార్థన చేయాలి. ఇది మనకు చాలా అవసరం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మాకేమీ కాదు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు వెంటనే తీసేయగలరు అని కూడా మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. కేవలం తీసేయగలగడమే కాదు, మీరు తీసేస్తారు అని కూడా మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు మీపై విశ్వాసం కోల్పోకుండా, మేము ఎప్పుడు మీపై డౌట్స్ పెట్టుకోకుండా తప్పకుండా మేము మీ యందు నమ్మకం ఉంచుతూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.